తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన ఏడుపాయల దేవస్థానంలో అమ్మవారు శాకంబరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆషాఢ మాసం మొదటి ఆదివారం అమ్మవారిని శాకంబరి దేవిగా అలంకరించారు అర్చకులు. అమ్మవారు శాకంబరి రూపంతో లోకమంతా సస్యశ్యామలంగా ఉంటూ వర్షాలు పడి పాడి పంట మంచిగా వృద్ధి చెందుతాయని అర్చకులు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో ప్రసిద్ధమైనటువంటి క్షేత్రము ఏడుపాయలు. మంజీరా నది 7 పాయలుగా చీలి కొండ రాళ్ల మధ్య గుట్టల మధ్య పచ్చని చెట్ల మధ్య ఒక బండకు స్వయంభుగా వెలిసినటువంటి తల్లి వనదుర్గా అమ్మవారు. మరి ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని మొదటి ఆదివారం అమ్మవారికి ఉదయాన్నే 4 గంటలకు విశేషమైనటువంటి అభిషేకము, తదనంతరం అమ్మవారికి శాకంబరీ దేవి రూపంలో అన్ని రకాల కూరగాయలతో అమ్మవారిని అలంకరించడం జరిగింది. ఈ యొక్క అమ్మవారిని ఆషాఢ మాసంలో అలంకరించడం వల్ల లోకమంతా కూడా సస్యశ్యామలంగా, అందరూ కూడా క్షేమంగా పాడి పంట వ్యవసాయము అన్నీ కూడా అధికంగా లభిస్తాయి. అదేవిధంగా